హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాద్ చిల్లీ చికెన్ ఎట్లా చేసుకోవాలో చూపెడతా పారు. ఈ చేసుడు ఎంత ఈజీ అంటే వంట రానోళ్ళు కూడా ఈ చికెన్ ఏక్ దమ్ వండుతారు. ముందుగా ఒక 2 పెద్ద ఉల్లిగడ్డల్ని ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లు వేసుకోరు. గట్లనే 10 పచ్చిమిరపకాయలు వేసుకోరు. ఈ కాయలు కొన్ని కారం ఉంటాయి మరి చూసేసుకోర్రి. గల్లనే 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పడంత కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుర్రి. కడిగి పెట్టుకున్న చికెన్ల చెంచాడు పసుపు, 2 చెంచాల ఉప్పు, 150 ml పెరుగు. ఈ మెజర్మెంట్స్ అని నేను తీనిపో చికెన్ కి చెప్తాను. మీరు చికెన్ ఎక్కువ తక్కువ తెచ్చుకుంటే చూసేసుకోరు. మరి పెరిగేసుకున్నాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల కారాన్ని కూడా గిల్లేసి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోరు. ఇట్లా కలుపుకున్న చికెన్ ని ఒక అర్ధగంట ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోర్రి. ఫ్రిడ్జ్ లేకుంటే బయట పెట్టినా ఏం కాదు. అర్ధగంట అయితే పక్కా ఉండాలి. గట్లయితేనే ముక్కకు కారం మంచిగా పడుతుంది. రెస్టారెంట్లలో పచ్చగా ఉన్నట్టు మనది కూడా పచ్చగా ఉండాలని ఏమైనా ఫుడ్ కలర్ వేసారు. గది ఆరోగ్యానికి మంచిది కాదు. అర్ధగంట అయినాక గిన్నెలో 2 పాలు నూనె పోసి నూనె వేడి కాగానే 4 యాలకులు, 1 దాల్చిన చెక్క, గట్లనే సగం చెంచోడు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, గింత పసుపు, చెంచోడు ధనియా పొడి, చెంచోడు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి ఇట్లా ఫ్రై కాగానే ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా గిల్లేసుకోర్రి. ఇక ఈ చికెన్లకు ఇప్పుడే నీళ్ళు గిట్ల ఏం పోయకుర్రి. చికెన్లో ఉన్న గ్రేవీ అంతా దగ్గర పడి నూనె పైకి తీయలేదు అని ఉడకబెట్టుర్రి. రీసెంట్ గా మనది డిలేట్స్ ఆఫ్ శోభన్ అని ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో అన్ని పెద్ద దావతులకు పెద్ద వంటలు ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఆ వీడియోని కూడా పోయి చూడుర్రి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చికెన్ వేసిన 5 నిమిషాలకు మూత తీసి చూస్తే నూనె అంతా గిట్ల పైకి తేలుతా ఉంటది. గప్పుడు గంటతో ఒకసారి గలబెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్న జార్లో 100 ml నీళ్ళు పోసి కడిగి గిల్ల పోసుకోరు. ఇక ఈ నీళ్ళని ఆవిరై చికెన్ అంతా దగ్గర పెట్టి చిక్కటి గ్రేవీ అయ్యేది అని ఉడకబెట్టుర్రి. ఫైనల్గా 1 చెంచాడు గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించుకోర్రి. చూసిరుగా దీని మేకింగ్ ఎంత సింపుల్ గా ఉందో. మిక్సీ పట్టాలి, చికెన్ లేచి కలపాలి, పొయ్యి మీద పెట్టాలి, గంతే. ఇట్లాంటి ఈజీ మంచి రెసిపీల కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలా పొరపాటున కూడా ఎండు మిరపకాయల కారం వేయకుర్రి. పచ్చిమిరపకాయల మస్తు కారం ఉంటుంది. దీన్ని నేను రైస్లో ట్రై చేసిన టేస్ట్ మాత్రం మస్తున్నది. చపాతీలకైతే ఇంకా మస్తు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే వంటరాని మన బ్యాచిలర్ బ్రదర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.